రైట్. రాజ్‌భవన్‌లో ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ముగ్గురు కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఊహించిందే. ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే మరో ముగ్గురు అలకపాన్ పెక్కారు. వాళ్ళను బుజ్జగించేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నానా పాటలు పడుతున్నారు. సుదర్శన్ రెడ్డి నివాసానికి స్వయంగా మీనాక్షి నటరాజన్, సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇక పొన్నం ప్రభాకర్ ఇలాంటి వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి సుదర్శన్ రెడ్డి నివాసంలో ఆయన మంత్రి పదవి ఆశించారు. మొదటి నుంచి బోధన ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా సీనియర్ నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, నిజాయితీ పరుడుగా కూడా ఆయనకు పేరుంది. ఆయన ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మొదటి పేరు సుదర్శన్ రెడ్డిదే ఉంటుందని అంతా భావించారు. ముఖ్యమంత్రికి కూడా చాలా అత్యంత సన్నిహితుడు. 6 ఖాళీలు ఉంటే ఒకటి సుదర్శన్ రెడ్డికి ఇచ్చుకోండి, ఇవ్వండి నా కోటాలో, మిగిలిన 5 ఎవరికైనా ఇచ్చుకోండి అని ముఖ్యమంత్రి స్వయంగా అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి ఈసారి బెర్త్ కన్ఫామ్ అని అంతా అనుకున్నారు. అయితే సుదర్శన్ రెడ్డిని పక్కన పెట్టారు. సుదర్శన్ రెడ్డే కాదు, రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, అదేవిధంగా ఆయన సోదరుడు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండడం రాజగోపాల్ రెడ్డికి ఇబ్బందిగా మారి ఆయన్ని పక్కన పెట్టారు. మల్రెడ్డి రంగారెడ్డి గ్రేటర్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఆయన కూడా ఆశించారు, ఆయన్ని కూడా పక్కన పెట్టారు. రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే, ఆయనను కూడా పక్కన పెట్టారు. ఇట్లా రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా ఈసారి పక్కన పెట్టడం అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే, ఆయన కూడా బెర్త్ ఆశించారు. ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఖచ్చితంగా ఆయనకు వస్తుందని అంతా భావించారు. ఆయన రాకపోవడంతో ఆయన అలకపాన్ పెక్కారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావుతో మాట్లాడేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నిస్తున్నా వాళ్ళిద్దరూ అందుబాటులోకి రావట్లేదు. అంటే అసంతృప్తులు మొదలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ముగ్గురు ప్రధానంగా మొదటి వరుసలో ఈ ముగ్గురు కనిపిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వీళ్ళు మొదటి వరుసలో అసంతృప్తులుగా ఉన్నారు. ఇంకా ఎవరెవరు అసంతృప్తులుగా బయటకు వస్తారు, బయటపడతారు, లేకుంటే బయటపడకుండా సైలెంట్గా ఉంటారా, ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. అయితే ఏదేమైనా ఈరోజు ఎస్సీ మాదిగా, ఎస్సీ మాల, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి అంటే సోషల్ ఇంజనీరింగ్ పక్కాగా ఫాలో అయ్యి పదవులతో కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో రేవంత్తో సహా మరో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. అంటే ఓవరాల్గా 11 మందిలో 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అదే హైయెస్ట్ ఇప్పటి వరకు. అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన 4 ఉండడం అనేదే హైయెస్ట్గా ఉంది. ఆ తర్వాత బీసీ నుంచి ఇద్దరు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఇద్దరు ఉన్నారు ఇప్పటికే. ఎస్సీ నుంచి దామోదర్ రాజనరసింహ, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఉన్నారు ఇద్దరు. అంటే ఎస్సీ బీసీ ఇద్దరు ఉన్నారు. కానీ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం 4 బెర్తులు దక్కాయి. ఆ తర్వాత బ్రాహ్మణ నుంచి ఒకరు శ్రీధర్ బాబు, వెలమ నుంచి ఒకరు జూపాలి కృష్ణారావు క్యాబినెట్లో కొనసాగుతున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కొక్కరు ఉన్నారు. వెల్మ, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరు ఉంటే బీసీ నుంచి ఇద్దరు, ఎస్సీ నుంచి ఇద్దరు, స్పీకర్ కూడా అడిషనల్గా స్పీకర్ కూడా ఎస్సీ సామాజిక వర్గమే, ముగ్గురు ఉన్నట్టు ఎస్సీ నుంచి. అంటే అంతకంటే ఎక్కువగా హైయెస్ట్ 4 ఇప్పటి వరకు రెడ్డి ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులను మనం కలుపుకుంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి 4 అవుతారు. కొత్తగా ఇద్దరు వచ్చారు, పాత వాళ్ళు ఇద్దరు యాడ్ అవుతారు. బీసీ నుంచి ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, ముగ్గురు. అంటే బీసీ సామాజిక వర్గం నుంచి 3కు పెరిగింది సంఖ్య. ఎస్సీ సామాజిక వర్గంలో ఇద్దరు ఉంటే ఇప్పుడు 4కు పెరిగింది. రెడ్డి యథావిధిగా 4 ఉంది. అంటే రెడ్డిలో 4, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 4 క్యాబినెట్లో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి 3 క్యాబినెట్లో ఉన్నారు. స్పీకర్ అడిషనల్గా ఎస్సీకి యాడ్ అయితే ఎస్సీ 5 అవుతాయి స్పీకర్ని కంపేర్ చేసినప్పుడు. ఎస్టీ 2 అవుతాయి. సీతక్క ఉన్న రామచంద్ర నాయక్ ఇద్దరు 2 అవుతారు అప్పుడు ఎస్టీ సామాజిక వర్గానికి. కాబట్టి పెద్దపీట ఎస్సీ సామాజిక వర్గానికి కొంత కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందని మనం క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. వీళ్లకు ఈ రకంగా చోటు దక్కింది. అయితే ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. ఆ 3 ఖాళీలు కూడా ఉంచింది ఇందుకే. ఇలాంటి అసంతృప్తులు వస్తాయి, వచ్చినప్పుడు వాళ్ళని బుజ్జగించేందుకు ఇంకా ఖాళీలు ఉన్నాయి, అక్కడ మీకే అవకాశం ఇస్తామని చెప్పుకోవడానికే ఆ 3 ఖాళీలు ఉంచారు. ఆ 3 ఖాళీల కోసం 1/2 మంది రేస్లో ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ అల్కపాన్ పెక్కేశారు, సుదర్శన్ రెడ్డి అల్కపాన్ పెక్కారు, మల్రెడ్డి రంగారెడ్డి కూడా అల్కపాన్ పెక్కినట్లు మనకు తెలుస్తుంది. ఇక మైనార్టీ కోటాలో అమీర్ అలీ ఖాన్ అంతా ఊహించారు. మైనార్టీకి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఒకరికైనా అవకాశం ఇస్తుంది. గతంలో మహమూద్ అలీ 10 ఏళ్ల పాటు ఆయన డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశారు. కానీ ఈసారి మైనార్టీ ఖచ్చితంగా పదవి దక్కుతుందని భావించిన 2 నేతలు ఓడిపోయారు గత ఎన్నికల్లో. 3 నేతలు ఒక రకంగా చెప్పాలంటే ఫిరోజ్ ఖాన్ కొంచెం జూనియర్ నాయకుడు అయినప్పటికీ కంపారిటివ్లీ షబ్బీర్ అలీ, ఆయన కూడా ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు నాంపల్లి నుంచి స్వల్ప తేడాతో. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అజారుద్దీన్ ఓడిపోయారు. అటు నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ ఓడిపోయారు. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు గెలిచినా
వారికి ఖచ్చితంగా మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కేది. వాళ్ళు ముగ్గురు ఓడిపోవడంతో మైనార్టీ కోటా అనేది మైనార్టీకి అవకాశం లేకుండా పోయింది. అయితే అమీర్ అలీ ఖాన్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటారని అంతా భావించారు. ఆయనకు కూడా అవకాశం దక్కలేదు. ఇక వెల్మ కోటాలో కూడా మరో ముగ్గురు నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మదన్ మోహన్ రావు, రోహిత్ రావు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఢిల్లీ స్థాయిలో చేస్తుంటే ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కకు చాలా అత్యంత సన్నిహితుడు. వాళ్ళిద్దరి కోటాలో ప్రేమ్ సాగర్ రావు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక బీసీ కోటాలో ఇంకా స్టిల్ ఆది శ్రీనివాస్, బీర్లా ఇలయ్య యాదవ్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. అటు బాలు నాయక్ ఎస్టీ సామాజిక వర్గం కోటాలో ఇంకా రేస్లో ఉన్నారు. ఇలా దాదాపు 1/2 డజన్ మంది ఉన్నారు. కేవలం 1/2 డజన్ కాదు, ఆల్మోస్ట్ ఇంకా అందరినీ లెక్క తీస్తే 10 మంది ఉంటారు పోటీలో. ఇంకా 3 మాత్రమే బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఆ 3 బెర్తులు 10 మందికి ఆశ చూపుతూ ఉంటారు. చివరికి ఆ 3 బెర్తులు ఎవరికి దక్కుతాయనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడిప్పుడే జరిగే అవకాశం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే మళ్ళీ క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విస్తరణకే ఈ ముగ్గురిని క్యాబినెట్లోకి తీసుకోవడానికి 6 నెలల నుంచి రేపు మాపు అంటూ చెప్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్లో ఏకాభిప్రాయం అనేది అంత ఈజీగా సాధ్యం కాదు కాబట్టి చాలా జాప్యం జరిగి మొత్తానికి ఈ ముగ్గురికి ఈరోజు అవకాశం దక్కింది. కానీ ఈ ముగ్గురిని సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం పక్కగా సక్సెస్ అయినట్లుగా అనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు అనే ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఆయన సుదర్శన్ రెడ్డిని తీసుకోమన్నారు, సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కలేదు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బదులు కవ్వంపల్లి సత్యనారాయణ పేరు చెప్పారు, ఆయనకు అవకాశం దక్కలేదు. దాంతో కొంత చూస్తున్నాం మనం అక్కడ చాలా ఆనందం. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ఆనందోత్సవాల్లో కొత్త మంత్రులు ఉంటే బయట బుజ్జగింపుల పర్వంలో మిగిలిన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ముగ్గురికే అవకాశం ఎందుకు దక్కింది, ఆ ముగ్గురే ఎందుకు ఎలిజిబుల్ అయ్యారు? ఇంతమంది పోటీలో ఉంటే కేవలం ఆ ముగ్గురే ఇప్పుడు విస్తరణలో చోటు ఎలా దక్కించుకోగలిగారు? మనం 1 by 1 చూద్దాం. ముందు వివేక్ వెంకటస్వామి, గడ్డం వివేక్ వెంకటస్వామి చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. 1957 నవంబర్లో ఆయన జన్మించారు. పెద్దపల్లి ఆయన సొంత నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడి నుంచి ఆయన తండ్రి వివేక్ వెంకటస్వామి ఆయన ప్రాతినిధ్యం వహించారు. వివేక్ వెంకటస్వామి మనకు తెలుసు, రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన తనయుడిగా, ఆయన వారసుడిగా పెద్దపల్లి పార్లమెంట్ బరిలో ఆయన దిగారు. 2009లో వివేక్ వెంకటస్వామి తర్వాత రాజకీయ వారసుడిగా రంగంలో దిగి గెలిచారు 2009లో. ఆ తర్వాత 9లో తీవ్రంగా తెలంగాణ మూవ్మెంట్ రావడం, తెలంగాణ మూవ్మెంట్లో వివేక్ వెంకటస్వామి చాలా కీలకంగా పనిచేయడం, ఆయన కీలక ఎంపీగా చాలా అగ్రెసివ్గా పనిచేశారు. కేశవరావు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా అప్పట్లో 2009లో ఎంపీలుగా ఉన్నారు. వీళ్ళంతా చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమంలో పనిచేశారు. అందులో వివేక్ వెంకటస్వామి చాలా ముందంజలో ఉన్నారు. ఎందుకంటే వెంకటస్వామి రాజకీయ వారసుడిగా నేషనల్ జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్లో విస్తృత పరిచయాలు వివేక్ వెంకటస్వామికి ఉన్నాయి. ఆయనకు విశాఖ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చాలా చేశారు. ఆ రకంగా ఆయన పెద్దపల్లి ఎంపీగా 2009లో గెలిచి ఆ తర్వాత ఉద్యమ ప్రభావంలో మందా జగన్నాథం, కె కేశవరావు, వివేక్ వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు తెలంగాణ వచ్చే ముందు 2014 ముందు బీఆర్ఎస్లో చేరారు. 2014లో ఆయన బీఆర్ఎస్ నుంచే బరిలో దిగాల్సింది. వాస్తవానికి పెద్దపల్లి ఎంపీగానే మళ్ళీ బరిలో దిగాల్సింది. అప్పుడు తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్ వైపు వెళ్ళాలని మళ్ళీ సొంత ఊరికి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. 2014లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు అక్కడి నుంచి. అయితే అక్కడ బాల్క సుమన్, ఆయన ఉస్మానియా నాయకుడు, అది ఎలాగో పెద్దపల్లి సీట్లో వెంకటస్వామి గెలుస్తారని సుమన్కి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. ఒక ప్రయోగం చేద్దామని. ఆ ప్రయోగం వర్కౌట్ అయింది. వెంకటస్వామి బీఆర్ఎస్లోనే ఉన్నారు, వివేక్ వెంకటస్వామి అనే అభిప్రాయం అప్పటికే నియోజకవర్గంలో ఉండడం, వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్గానే భావించి కొన్ని ఓట్లు సుమన్కి పడ్డం, తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ గాలి కూడా కొంత వీయడం. ఆ నేపథ్యంలో వివేక్ వెంకటస్వామి అప్పుడు ఓడిపోయారు, సుమన్ గెలిచాడు. అప్పుడు 2014లో ఎంపీగా సుమన్ గెలిచాడు. 2018లో ఆ తర్వాత ఆయన చెన్నూరు నుంచి సుమన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్నటి ఎన్నికల్లో 2018లో కూడా వివేక్ వెంకటస్వామి మళ్ళీ పెద్దపల్లి నుంచి పోటీ చేసి వెంకటేష్ నేత చేతిలో ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో చెన్నూరు బరిలో దిగారు. అంటే 2014లో వివేక్ వెంకటస్వామి, సుమన్ ఇద్దరు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పోటీకి దిగితే సుమన్ గెలిచాడు అక్కడ. ఆ తర్వాత ప్రతీకారంగా మనం చెప్పుకోవచ్చు, గత ఎన్నికల్లో సుమన్ పైనే మళ్ళీ బరిలో దిగారు వివేక్ వెంకటస్వామి. దిగి సుమన్ని చెన్నూరు ఎమ్మెల్యేగా ఓడించారు. అక్కడ చెన్నూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆయన ఇప్పుడు క్యాబినెట్లోకి రాబోతున్నారు. రాజకీయ అనుభవం ఉంది, రాజకీయ కుటుంబం, పారిశ్రామికవేత్త, చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మంచి పేరుంది ఆయనకి. ఇవన్నీ ఆయన కలిసి వచ్చిన అంశాలుగా చెప్పొచ్చు. ఆయనకు కీలకమైన పోర్ట్ఫోలియో కూడా దక్కే అవకాశం ఉంది. ప్రధానంగా సీఎం దగ్గర 3 కీలక పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఆ 3 ఇప్పుడు ఎవరికి దక్కబోతున్నాయి? మంత్రివర్గం విస్తరణ జరిగింది కాబట్టి మంత్రివర్గంలో శాఖల పునర్వ్యవస్థీకరణ కూడా మళ్ళీ జరిగే అవకాశం కనిపిస్తుంది.
ముందుగా ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న 3 శాఖలు ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఎందుకంటే ఆ 3 చాలా కీలక శాఖలు. ఒకటి హోంశాఖ, ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఈసారి ఇవ్వబోతున్నారు. రెండోది విద్యాశాఖ, అది కూడా చాలా కీలక శాఖ. అది కూడా ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగింది కాబట్టి ఎవరికో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది, దాదాపు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా అన్నిటికంటే కీలక శాఖ ఎంఏయుడి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ. అది చాలా కీలకం. అది ముఖ్యమంత్రి తన దగ్గర అట్టి పెట్టుకున్నారు. మరి అది ఎవరికైనా ఇస్తారా ఇవ్వరా అనేది ఇప్పుడు తేలాల్సింది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇంకొక 3 విస్తరణలు వస్తాయి కాబట్టి అప్పుడు ఇస్తా అని కూడా సీఎం దగ్గరే పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ మనకున్న సమాచారం ప్రకారం ఎంఏయుడి, విద్యాశాఖ, హోంశాఖ ఈ 3 కూడా ఇప్పుడు వచ్చిన మంత్రుల్లో ఎవరికైనా కేటాయించడం, లేదంటే పాత మంత్రుల్లో సీనియర్ మంత్రులకు ఇచ్చి వాళ్ళ శాఖలను బదలాయించడం ఏదో ఒకటి జరగబోతుంది. వివేక్ వెంకటస్వామికి ఆయన విద్యాధికుడు కాబట్టి ఆయనకు విద్యాశాఖ లేదా హెల్త్ ఏదో ఒకటి, విద్య ఆరోగ్యం అనేది 2 కీలక శాఖలు ఉంటాయి కాబట్టి ఆ 2 కీలక శాఖల్లో ఏదో ఒక దాన్ని వివేక్ వెంకటస్వామికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. చాలా ఇంటెలెక్చువల్గా, అంటే మెడిసిన్ పూర్తి చేసిన వ్యక్తి, ఎంబీబీఎస్ పూర్తి చేశారు కాబట్టి ఆ రకంగా హెల్త్ డిపార్ట్మెంట్తో, వైద్య రంగంతో సంబంధాలు ఉన్నాయి. ఇక విద్యా సంస్థలు కూడా కొన్ని వివేక్ వెంకటస్వామి వాళ్ళ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, అంబేద్కర్ కాలేజ్ లాంటివి. కాబట్టి ఆ రకంగా విద్యారంగంతో కూడా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒక శాఖ ఆయనకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. ఆయన మనతో ఎక్స్క్లూజివ్గా, అంటే మంత్రి పదవి వచ్చిన తర్వాత మన ప్రతినిధి ప్రతాప్తో ఆయన మాట్లాడారు. మంత్రివర్గంలో తనకు స్థానం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. పదవి మా నాన్నగారు టైం నుంచి చూస్తున్నాను. మంత్రి పదవిలో ప్రజలకు సేవ చేయడానికి మంత్రి పదవి డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశము ప్రజలకు సేవ చేయడానికి. సో ఈ మంత్రి పదవి ద్వారా ప్రజలకు మేలు చేయాలని. సార్, ఇప్పుడు మీకు దీనికి సంబంధించి చూసినట్లయితే మానవ సామాజిక వర్గానికి చాలా తీవ్రమైన పోటీలో మీకు మంత్రి పదవి దక్కడం జరిగింది కదా, ఎట్లా చూస్తారు సార్? పోటీ ఏం లేదండి. ఏ పొలిటికల్ పార్టీస్లో ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు, కొందరు ఆస్పిరెంట్స్ ఉంటారు, కొందరు వ్యతిరేకంగా వీళ్ళు రావద్దు అని కొందరికి ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏది మంచిదో ఆ నిర్ణయం తీసుకుంటారు. రైట్, చూసాం. వివేక్ వెంకటస్వామి మా ప్రతినిధి ప్రతాప్తో మాట్లాడారు. ఖచ్చితంగా గట్టి పోటీలోనే వివేక్ వెంకటస్వామికి పదవి దక్కిందని చెప్పుకోవచ్చు. వివేక్ వెంకటస్వామికి పదవి రాకుండా, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇది ఏంటంటే వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం, తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువగా ఓటు బ్యాంక్ ఉంది. మాదిగ సామాజిక వర్గం జనాభా ఎక్కువ కాబట్టి మాల ఆల్రెడీ బట్టి విక్రమార్క ఉన్నారు. వివేక్కి ఇస్తే అప్పుడు మాదిగ కేవలం అందులో కూడా మాదిగలో మోచి సబ్ క్యాస్ట్ దామోదర్ రాయనరసింహది, అది మాదిగ, అసలు మాదిగే కాదైనా అంటూ మాదిగ ఎమ్మెల్యేలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వివేక్ వెంకటస్వామికి ఇవ్వడానికి మాదిగ మాల అనే ఈక్వేషన్ కొంత అడ్డం వచ్చింది, వాస్తవం అది. అందుకే వివేక్ వెంకటస్వామికి మస్ట్గా అకామిడేట్ చేయడం అనేది అక్కడ తీసుకున్నారు. వివేక్ వెంకటస్వామికి ఎందుకు వచ్చిందంటే ఈ అవకాశం, గతంలో ఆయన బీజేపీ నుంచి ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళిద్దరూ చేరుతున్న సందర్భంగా కేసీ వేణుగోపాల్ చాలా కీలక నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఆయన ద్వారా వాళ్ళు పార్టీలోకి వస్తున్న సందర్భంగా కేసీ వేణుగోపాల్ స్వయంగా వివేక్ వెంకటస్వామికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, మీరు పార్టీలో చేరండి, మీ ఇద్దరికి మంత్రి పదవులు అష్యూరెన్స్ నేను ఇస్తున్నానంటూ వారిద్దరిని పార్టీలో చేర్చుకున్నారు. అలా ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి వివేక్ వెంకటస్వామికి ఇప్పుడు మంత్రి పదవిని ఇచ్చారు. అయితే ఆయనకి ఇస్తున్న సందర్భంగా ఆల్రెడీ ఒక మాల బట్టి విక్రమార్క, ఒక మాదిగ దామోదర్ రాయనరసింహ ఉన్నారు. ఇంకొక మాలకు, అంటే తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ, మరొక మాలకు ఇస్తే కొంత ఇబ్బంది అవుతుంది, అంటే ఇద్దరు మాలలు ఒక మాదిగా ఇబ్బంది అవుతుందనే ఈక్వేషన్లో వివేక్ వెంకటస్వామి అకామిడేట్ చేయడం మస్ట్గా మారిన నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి అవకాశం దక్కింది. ఇది ఈక్వేషన్. వాస్తవానికి వివేక్కి, లక్ష్మణ్ కుమార్కి ఇద్దరి బదులు ఇంకొకరికి ఎవరికైనా రావాల్సింది. కానీ మాదిగ ఈక్వేషన్, మాదిగ ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి వెళ్ళడం, రేవంత్ రెడ్డిని కలవడం, మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఇలాంటి నేపథ్యంలో వివేక్ వెంకటస్వామికైనా ఆపాలి, లేదంటే మాదిగ సామాజిక వర్గానికైనా మంత్రి పదవి ఇవ్వాలి. ఇలాంటి అనివార్య పరిస్థితుల్లో వివేక్ ఇచ్చిన మాట ప్రకారం ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వివేక్ మాల సామాజిక వర్గం కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కూడా మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇది ఈ ఇద్దరికి ఈక్వేషన్ ఆ రకంగా కలిసి వచ్చింది, అదృష్టం ఆ రకంగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇక మరొక నాయకుడు వాకిటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా మంత్రివర్గంలో వచ్చారు. ఆయన కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచారు. 1972లో
ఆయన నారాయణపేట జిల్లాలో జన్మించారు 1972. బీసీ సామాజిక వర్గం ముదిరాజ్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ కీలక నేతగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఆయన బీజేపీ అధ్యక్షుడు అవుతారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ క్యాబినెట్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చోటు కల్పించాలనే నిర్ణయంతో వాకిటి శ్రీహరికి అవకాశం వచ్చింది. ఎప్పుడో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని ఆల్రెడీ ప్రకటించారు. ఆయన మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు. ఆయన కుమారుడితో ఆయన కుటుంబంతో కూడా శ్రీహరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవి కూడా ఆయనకు కొంత కలిసి వచ్చాయి. 1995లో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2001లో మక్తల్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామస్థాయి స్థానిక సంస్థల నుంచి ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 2006లో ఎంపీటీసీగా గెలిచారు. 2014లో జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు ఒక రకంగా రాజకీయంగా. ఆ తర్వాత 2023లో మక్తల్ నుంచి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి పోటీ చేసి గెలిచారు ఆయన. అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్. మొదటిసారి రాజకీయాల్లో 28 ఏళ్ళు 25 ఏళ్ళుగా కొనసాగుతున్నా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేశారు. మొదటిసారే క్యాబినెట్లోకి రావడం ఖచ్చితంగా ఆయన అదృష్టంగానే చెప్పాలి. దానికి రకరకాల ఈక్వేషన్స్. ముదిరాజ్ సామాజిక వర్గం అనేది ప్రధాన ఈక్వేషన్. రెండవది మహబూబ్ నగర్ జిల్లా పెద్ద జిల్లా. అక్కడ 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో కేవలం గద్వాల, అలంపూర్ మాత్రమే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. మిగిలిన 12 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అందులో జూపాలి కృష్ణారావు చాలా సీనియర్ నేత. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఒక్కసారి ఓడిపోయారు ఆయన. ఒకసారి ఇండిపెండెంట్గా కూడా కొల్లాపూర్ నుంచి గెలిచారు. ఆయన ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నారు. ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వాకిటి శ్రీహరి క్యాబినెట్లో 2వ బెర్త్ దక్కబోతుంది మక్తల్ నుంచి ఆయనకి. మల్లికార్జున్ ఖర్గే కుటుంబంతో ఉన్న సంబంధాలు కూడా అవి కలిసి వచ్చాయి. ఇవన్నీ ఈక్వేషన్స్తో వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ఇక శ్రీహరికి ఎక్సైజ్ శాఖతో కొంత బిజినెస్లు దానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎక్సైజ్ శాఖ ఆల్రెడీ జూపల్లి కృష్ణారావుకు అక్కడ అదే జిల్లాకు చెందిన నాయకుడికి ఉంది కాబట్టి దాన్ని వాకిటి శ్రీహరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా శాఖల గురించి ఇప్పటికే క్లారిటీ లేదు. ఈవినింగ్ వరకు క్లారిటీ రాబోతుంది. ఒకవేళ ఎక్సైజ్ శాఖను జూపల్లి నుంచి తీసి వాకిటి శ్రీహరికి ఇస్తే జూపల్లికి మరొక శాఖ కేటాయించే అవకాశం కూడా ఉంది. అందులో సీఎం వద్ద ఉన్న హోం, విద్యాశాఖ, ఎంఏయుడి ఈ 3 కీలక శాఖలు ఏమవుతాయి? ఆయన్నే ఉంచుకుంటారా, ఎవరికైనా ఇస్తారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఇందులో మనకున్న సమాచారం అయితే ఎంఏయుడి సీఎం ఉంచుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. విద్యాశాఖను, హోంశాఖను మాత్రం ఖచ్చితంగా మరో మంత్రికి అప్పగించే అవకాశం ఉంది. అది ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్న అనుభవంలో ఉన్న మంత్రికి అప్పగించి వాళ్ళ నుంచి ఉన్న శాఖలు ఏమైనా ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులకు ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. చూడాలి శాఖల కేటాయింపు ఏ రకంగా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇక చివరిగా ఇంకొక కీలక నాయకుడు కరీంనగర్ జిల్లాలో చాలా కీలక నాయకుడు. ఆయన కూడా స్థానిక సంస్థల ఎన్నికల నుంచి జెడ్పీటీసీగా రాజకీయ జీవితం, జెడ్పీ చైర్మన్గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా వరుసగా పోటీ చేస్తూ వస్తున్నారు. 2009లో ధర్మపురి నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 2009లో ఓడిపోయారు, 14లో ఓడిపోయారు, 18లో ఓడిపోయారు, 23లో మాత్రం ఆయన గెలిచారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మనం చూస్తున్నాం అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయనకు కూడా అవకాశం దక్కింది. మంత్రివర్గంలో క్యాబినెట్లో అవకాశం దక్కింది. 1986 నుంచి 94 వరకు కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ పరంగా ఎన్ఎస్యుఐ నుంచే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. తర్వాత ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అది కూడా పార్టీ పదవే. 2006లో తొలిసారిగా జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు 2006లో. ఆ తర్వాత 2009లో ఆయనకు ధర్మపురి కొత్తగా పునర్విభజనతో నియోజకవర్గంగా మారింది. అక్కడ అవకాశం దక్కింది. 2009లో ఓటమి పాలయ్యారు. కొప్పుల ఈశ్వర్ గెలిచారు అక్కడ. 2014లో కూడా మళ్ళీ ఓటమి పాలయ్యారు. అప్పుడు కొప్పుల ఈశ్వర్ గెలిచారు. 2018లో కేవలం 400 ఓట్లతోనే ఓటమి పాలయ్యారు. అప్పుడు కొప్పుల ఈశ్వర్ మళ్ళీ గెలిచారు. ఆయన మంత్రిగా కూడా గత కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అంటే ధర్మపురి నియోజకవర్గానికి కంటిన్యూగా 2వసారి మంత్రి పదవి దక్కినట్లు మనం చెప్పొచ్చు. ఇంతకుముందు కొప్పుల ఈశ్వర్ అక్కడ ఎమ్మెల్యే మంత్రిగా ఉంటే ఇప్పుడు ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి అయ్యారు. అంటే ధర్మపురిని మంత్రి పదవి వరించింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ముగ్గురు కూడా వివేక్ కానీ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కానీ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మాదిగ సామాజిక వర్గం అనేది ఖచ్చితంగా ఫెచ్చింగ్ అయింది. అది ఎస్సీ మాల కింద వివేక్ ఇచ్చినప్పుడు మాదిగకు కూడా ఇవ్వాలి కాబట్టి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి అవకాశం దక్కింది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగ సామాజిక వర్గం నుంచి నేతగా ఉన్నారు. ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల అంటే చిన్న జిల్లాలు ఏర్పడ్డ తర్వాత జగిత్యాల జిల్లాకు అది అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉంటారు. ఇక్కడ కవ్వంపల్లి సత్యనారాయణ సీఎం రేవంత్ రెడ్డి ఛాయిస్గా చెప్పారు. నిన్న రాత్రి ఆయన పేరే ఖరారైందని చెప్పారు. ఆయన మానకొండూరు ఎమ్మెల్యే.
అది ఉమ్మడి కరీంనగర్ జిల్లానే, ఇద్దరు లక్ష్మణ్ కుమార్ అయినా కవంపల్లి సత్యనారాయణ అయినా ఇద్దరు మాదిగ సామాజిక వర్గం, ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినప్పటికీ కొత్త జిల్లాలో మాత్రం కొంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. జగిత్యాల జిల్లాకు చెందిన నాయకుడిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉంటారు. కరీంనగర్ జిల్లాకు ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కరీంనగర్ సిద్దిపేట హుస్నాబాద్ 2 జిల్లాల పరిధిలో ఉంది కాబట్టి కరీంనగర్ సిద్దిపేట జిల్లాల పరిధిలో ఉన్న పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అక్కడ కవంపల్లి సత్యనారాయణ పక్క నియోజకవర్గమే. హుస్నాబాద్ మానకొండ 2 పక్కన ఉంటాయి. ఆ ఈక్వేషన్లో కవంపల్లి సత్యనారాయణకు అదృష్టం వరించలేదు. ఆ అదృష్టం అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి దక్కిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.